భయ్య సన్నీ యాదవ్ ని అరెస్ట్ చేస్తున్నారని న్యూస్ వస్తే కొన్ని కామెంట్లు వచ్చాయి. మీకు చూపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి చూడండి. సో కొంతమంది ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు కదా, ఇంకా కొంతమంది అమాయకమైన ప్రజలు ఉన్నారు. ఆయన ఎందుకు మీరు అరెస్ట్ చేస్తారు? బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయండి. ఇంకా భయ్య సన్నీ యాదవ్ ఇంకా ఉత్తములని నమ్ముతున్నారు చాలా మంది. నమ్మించి గొంతు కోయడం అంటే మీకు తెలుసా? మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే రంగస్థలం సినిమాల హీరో వాళ్ళ అన్నని అతి దారుణంగా చంపుతాడు. చంపినోడు ఎవడని ఎవరికీ అర్థం కాదు. చంపినోడు వాడు నమ్మినోడే. సేమ్ అదే పరిస్థితి, అదే సినారియో ఈ టాప్ యూట్యూబర్స్ వాళ్ళు చేసే బెట్టింగ్ యాప్లకు వర్తిస్తుంది అనమాట. వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళు ఆడితే వాళ్ళకి డబ్బులు రావు. వాళ్ళు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ గబ్బు పనులు అనమాట. అవే పైసలతోన ఎవడైతే రిజిస్టర్ అయ్యి ఓడిపోతాడో ఆ వచ్చే డబ్బులతోన ఇల్లు కట్టుకున్నాడు, కార్లు కొన్నాడు, బైకులు కొన్నాడు, ట్రావెలింగ్ చేస్తుండు. అక్షరాల 30 నుంచి 40 కోట్ల స్కామ్ జరిగింది. ఎంతో మంది జీవితాలను నాశనం చేసిండు. మీరు ఆల్రెడీ కామెంట్లలో చూశారు కదా ఎవరెవరు నష్టపోయారు అనేది. ఇంకా మీరు నమ్మకపోతే మా ఫ్రెండ్ గాడి క్యూట్ బెట్టింగ్ స్టోరీ చెప్తాను, వినండి. మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఏమనుకుంటారంటే ఈజీ వేలో మనీ ఎట్లా సంపాదించాలి అనుకుంటారు. అదే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ వాడికి కూడా ఉంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, నాలెడ్జ్ ఉన్నాడు, వాడు కూడా మోసపోయేలాగా చేస్తున్నారంటే ఎంత షార్ప్ గా ప్రవర్తిస్తారంటే వాళ్ళు అదొక జోన్ లోకి తీసుకెళ్తారు. నిజమే కదా అనిపించేలాగా చెప్తారనమాట. ఈ సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తాడంటే కెమెరా కొనాలన్నా పోయి బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చిన డబ్బులతో కెమెరా కొంటుండు, అవే డబ్బులతో ఇల్లు కడుతుండు, అవే డబ్బులతో కార్లు కొంటుండు, అవే డబ్బులతో బైకులు కొంటుండు. ఇంత చీట్ చేసేటానికి ఎవరికైనా నమ్మాలనిపిస్తుంది స్టార్టింగ్ డేస్ లో. సో వాడికి జరిగింది అదే. సో వాళ్ళకి వస్తున్నాయి కదా డబ్బులు, నాకు కూడా వస్తాయని చెప్పేసి చిన్నగా స్టార్ట్ చేసిండు. వీళ్ళు మళ్ళీ సలహాలు ఇస్తారు, టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేపిస్తారు, మీరు బెట్టింగ్లు ఎప్పుడెప్పుడు ఆడాలి, ఎట్లెట్లా ఆడాలి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు ఈ టెలిగ్రామ్ లో వీళ్ళని పట్టుకొని ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, నేను ప్రొడక్షన్ ఇస్తా, మీరు పెట్టండి, ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి, లాభాలు వస్తాయని చెప్పేసి లాస్ అవ్వడానికి వాళ్ళే పెద్ద కారణం అనమాట. ఎప్పుడైతే వాళ్ళు టైం స్లాట్ ఇచ్చి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వమని చెప్తున్నారో అప్పుడే వాళ్ళని మిమ్మల్ని కుడపడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు అంటే బాగా ఆడలేదు, నెక్స్ట్ టైం మంచిగా వస్తే మనకు రేపు ప్రాఫిట్స్ వస్తాయి, ఎల్లుండి ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పేసి ఎవరైతే వస్తుంటారో వాళ్ళ దగ్గర అంత డబ్బులు, ఓడిపోయిన డబ్బులు అంతా తీసుకొని 30 నుంచి 40 కోట్లు జమ చేశారు. మా ఫ్రెండ్ గాడి క్యూట్ బెట్టింగ్ స్టోరీ చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. వాడు ఏంటంటే నార్మల్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, వాడు చదువులకు దానికి దీనికి అప్పులు అయిపోయాడు. వీడు ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చూసిండు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇంకా ఎవరో కాదు, భయ్య సన్నీ యాదవ్ వీడియో చూసిండు. చూసిన తర్వాత ఏంది నా బెట్టింగ్ వేసి కెమెరా కొంటుండు, బెట్టింగ్ వేసి బైకులు కొంటుండు, బెట్టింగ్ వేసి కార్లు కొంటుండు, నేను ఎందుకు కొనలేకపోతున్నాను, నేను చేయలేనని చెప్పేసి లేకపోయినా లోన్ తీసుకొని మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. లోన్ అంటే వీడికున్న బతుకి చరిత్రకి లోన్ అంటే ఈజీగా రాదు, సీదా పోతే రాదు. సో వీడేం చేసినంటే కొన్ని యాప్స్ ఉంటాయి, రూపాయికి 2 రూపాయల వడ్డీ తీసుకునే యాప్స్ ఉంటాయి. అట్లాంటి యాప్లల్లో 50,000 లోన్ తీసుకున్నాడు. 50,000 లోన్ తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినని చెప్పేసి బెట్టింగ్ పెట్టడం స్టార్ట్ చేసిండు. వీడేం చెప్పినంటే స్టార్టింగ్ లో కొంచెం అమౌంట్ పెట్టండి వస్తాయని చెప్పేస్తే వాడింది కొంచెం అమౌంట్ తోనే స్టార్ట్ చేసిండు. స్టార్టింగ్ లో 1000కి 2000 వచ్చాయి, 2000 వస్తే అట్లా వస్తున్నాయని చెప్పేసి వాడు ఏం చేసిండంటే మెల్లమెల్లగా మళ్ళీ పోవడం స్టార్ట్ అయ్యాయి అనమాట. అది ఆల్గారిథం, ఆడికి తెలియదు కదా నిజంగానే స్టార్టింగ్ లో వచ్చాయి, నిజమే ఆడు చెప్పిందని అనుకుంటాడు. వీడికి తెలియదు అది ఆల్గారిథం వర్క్ చేస్తుందని. సో వాడేం చేయాలంటే పెడతనే ఉన్నాడు, పోతూనే ఉన్నాయి, మొత్తం 50,000 ఖతం అయిపోయినాయి. ఇప్పుడు ఈడ 50,000 ఖతం అయిపోయినాయి, ఆడు నెల అప్పులు కట్టాలి, ఆడు మళ్ళీ రూపాయికి 2 రూపాయలు వడ్డేసే రకం యాపోడు, లేకపోతే వాడు ఇజ్జత్ అంతా తీస్తాడు అని చెప్పేసి కన్నా కష్టం పడ్డాడు. ఒక పురిటి నొప్పుల తల్లి ఎంత కష్టపడుతుందో అంత కష్టపడి ఎండల పనిచేసి ఆ స్విగ్గీ, జొమాటో ఏ పడతాయి ఇక ఏ పని వస్తే ఆ పని చేసి వాడుకున్న పరిస్థితులు, వాడుకున్న ఖర్చులు చూసుకోవాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, లోను కట్టాలి. మొత్తం వాడి జీవితం అతలా కుతలం అయిపోయి 2 సంవత్సరాల జీవితం బ్లాక్ అయిపోయింది. వాడు చేసే ప్రతి రూపాయి వాడు తినకుండా డైరెక్ట్ లోన్ యాప్ లా కట్టడం, వాటికి కట్టడం, వీటికి కట్టడం అయిపోయింది. మా ఫ్రెండ్ గారి స్టోరీ 1,00,000తోనే అయిపోయింది. ఇట్లా ఎంతమంది జీవితాలు నాశనం చేసి ఉంటాడు, ఎంతమంది ఆయన నమ్మి మోసపోయి ఉంటాడు. ఇది నమ్మించి గొంతు కోయడం అవునా కాదా మీరు చెప్పండి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆయన నమ్మి ఒక అభిమానికి ఆయన దగ్గరికి వెళ్తే
ఆడు ఫేక్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేపించి ఒక మనిషిని 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ఇంత జరిగిందన్నా కూడా అంత గొడవలు అవుతున్నా కూడా దీని గురించి ఆయన అడిగిన గొడవలు చేసినా కూడా ఆయన మారకుండా స్టిల్ అదే పద్ధతి కంటిన్యూ చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం తప్ప కరెక్టా? ఇంకా మీరు నమ్మకపోతే మీ ఇష్టం, అది ఖచ్చితంగా ఆయనకు జైలు శిక్ష పడాల్సిందే నా గట్ ఫీలింగ్. ఎందుకంటే మా ఫ్రెండ్ దారుణంగా నష్టపోయాడు ఆడి వల్ల. మా ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్స్ ఇంకెంతో మంది ఉంటారు. 30 కోట్లు 40 కోట్లు స్కాన్ చేసి ₹1,00,000 ఫోన్లు ఇచ్చి నేను గొప్ప అని చెప్పేసి పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని అందరికీ ప్రమోట్ చేసుకుంటాను. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా? సో మీకే వదిలేస్తున్నాను. మీ ఒపీనియన్ ఏమంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది దారుణాతి దారుణం అని అయితే నాకైతే అనిపిస్తుంది. మీ ఒపీనియన్ అది మీరు ఒక లైక్తోనా కానీ ఒక కామెంట్తో కానీ నాకు చెప్పండి. ఇది కరెక్టా కాదనేది చాలా మందికి రీచ్ అయితే కానీ తెలియదు.